హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ సాఫ్ట్ అండ్ జ్యూసీ బాదుషా రెసిపీని చూపించబోతున్నాను. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ రెసిపీ అండి. బాదుషా లోపల వరకు పిండి కొంచెం కూడా పచ్చిదనం లేకుండా సాఫ్ట్ గా జ్యూసీగా రావాలంటే నేను చెప్పిన విధంగా చేయండి, పర్ఫెక్ట్ గా వస్తుంది. మరి బాదుషా స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1/2 కిలో మైదా పిండిని వేయండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. స్వీట్ రెసిపీలో సాల్ట్ ఏంటి అనుకోకండి, ఈ స్వీట్లోనే కాదండి, మీరు చేసే ఏ స్వీట్ రెసిపీస్లో అయినా సరే కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఆ స్వీట్ రెసిపీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. పిండిని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని బాగా వేడి చేసి వేయండి. స్వీట్ షాప్లో వాళ్ళు అసలు బాదుషాలో నెయ్యి వేయరండి, దీని ప్లేస్లో వాళ్ళు డాల్డా వేస్తారు. బాదుషా ఎక్కువ గుల్లగా రావడం కోసం మనం డాల్డా వేయాల్సిన అవసరమే లేదండి. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిని బాగా మరిగించి వేయండి. వేడివేడి నెయ్యి వేసాం కాబట్టి చేత్తో కలపకుండా గరిటితో మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. బాదుషా సాఫ్ట్ గా గుల్లగా రావడం కోసం దీంట్లోనే పెరుగు వేయండి. నేను నార్మల్గా ఇంట్లో గుంట గరిటెతోనే పెరుగు వేసేసానండి. ఒక గరిటె పెరుగు వేస్తే సరిపోతుంది. అదే టేబుల్ స్పూన్స్ లెక్కలో అయితే మాత్రం 2.5 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది పెరుగు. పిండిలో పెరుగు వేసిన తర్వాత చేత్తో మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. బాదుషా సాఫ్ట్ గా గుల్లగా రావడం కోసం డాల్డా వేయాల్సిన అవసరమే లేదని చెప్పాను కదా, దాని ప్లేస్లో మనం వేడివేడి నెయ్యి ఇంకా పెరుగు వేయడం వల్ల బాదుషా సూపర్ సాఫ్ట్ గా గుల్లగా వస్తుంది. పెరుగు వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని సాఫ్ట్ గా ముద్దలా అయ్యేలాగా మిక్స్ చేయండి. బాదుషా కోసం ఈ పిండి చాలా సాఫ్ట్ గా కలపాలండి, అప్పుడే బాదుషా సాఫ్ట్ గా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన తడి క్లాత్ని కప్పి 10 మినిట్స్ పక్కనుంచండి. ఈలోపు మనం ఈ స్వీట్ రెసిపీ కోసం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 2 కప్స్ షుగర్ని వేయండి. మీరు ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నారో అదే కప్ తోటి 2 కప్స్ వాటర్ని వేయండి. షుగర్ ఇంకా వాటర్ రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ షుగర్ సిరప్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ స్వీట్ కోసం పాకం తీగ పాకం రావాల్సిన అవసరమే లేదండి. గులాబ్ జామున్ పాకం కన్నా షుగర్ సిరప్ని ఎక్కువసేపు బాయిల్ అవ్వనివ్వాలి, అంటే జిగురు పాకం రావాలి. షుగర్ పూర్తిగా కరిగి మరగడం స్టార్ట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. 5 మినిట్స్ పాకం బాగా బాయిల్ అయిన తర్వాత పాకం చెక్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జిగురు పాకం రావాలి. ఇలా జిగురు పాకం వస్తే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీంట్లో 5 to 6 డ్రాప్స్ నిమ్మరసాన్ని వేయండి. పాకం క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది. నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మనం ఆల్రెడీ బాదుషా కోసం పిండి మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టాం కదా, ఆ పిండిని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి. ఇలా పిండి ముద్ద మొత్తాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు బాదుషా స్వీట్ షేప్ ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి. పిండి ముద్దని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా రోల్ చేసి లైట్గా ప్రెస్ చేయండి. వేలితో ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో ప్రెస్ చేయండి. మీకు పర్ఫెక్ట్ బాదుషా షేప్ వస్తుంది. ఈ విధంగానే మిగిలిన పిండి ముద్దల్ని కూడా పర్ఫెక్ట్ గా షేప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ బాదుషా స్వీట్ పైన లేయర్స్ ఉంటాయి కదా, అలా రావాలంటే పిండి ముద్దని చేతిలోకి తీసుకుని రౌండ్ గా రోల్ చేసి లైట్ గా ప్రెస్ చేసి వేలితో ప్రెస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ గా తిప్పుతూ ప్రెస్ చేయండి. చూసారా, లేయర్స్ చక్కగా కనిపిస్తున్నాయి కదా. ఇది ఫ్రై అయిన తర్వాత బాదుషా పైన లేయర్స్ రావడం క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం అన్ని పిండి ముద్దల్ని షేప్ చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి డ్రై అవ్వకుండా ఉండడానికి పైనుండి ఒక తడి క్లాత్ని కప్పండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసుకున్న కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి లైట్గా వేడవనివ్వండి. ఆయిల్ అసలు ఎక్కువగా వేడవకూడదండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం షేప్ చేసిన పిండి ముద్దని ఆయిల్లోకి వేసిన తర్వాత ఇలా లైట్గా బబుల్ రావాలి అంతే. ఆయిల్ ఇంతకు మించి అస్సలు వేడెక్కకూడదు. ఇలా ఆయిల్లో పట్టేని బాదుషాల్ని వేసి స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఇవి ఆయిల్ నుండి వాటంతట అవే పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇవి ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వాటంతట అవే ఆయిల్ పైకి వస్తాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయండి. వీటిని ఇలానే స్లోగా ఫ్రై చేయాలండి. అప్పుడే లోపల కొంచెం కూడా పచ్చిదనం లేకుండా
బాదుషా మొత్తం లోపల వరకు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత కొద్దిసేపటికి ఒకవైపు బాదుషా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవ్వడం క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇప్పుడు మొత్తం అన్నిటిని స్లోగా రెండో వైపుకి తిప్పండి. రెండో వైపు తిప్పిన తర్వాత కూడా వీటిని స్లోగానే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లోనే. బాదుషా ఫ్రై చేసే విధానంలోనే ఇవి గట్టిగా రావడమా లేదా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా రావడం అనేది డిపెండ్స్ అయి ఉంటుంది. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలని హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసేస్తే ఖచ్చితంగా మంచి కలర్లోనే ఫ్రై అవుతాయి, కానీ లోపల పిండి పచ్చిగా అలానే ఉంటుంది. అదే నేను చెప్పిన విధంగా టిప్స్ని ఫాలో అవుతూ స్లోగా ఫ్రై చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. చూసారా, ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ నుండి సపరేట్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్న పాకంలోకి వేయండి. ఆయిల్ నుండి తీసిన వెంటనే ఫ్రై చేసిన బాదుషాల్ని పాకంలోకి వేయాలి. ఫ్రై చేసిన వెంటనే పాకంలో వేయడం వల్ల ఆ వేడికి పాకాన్ని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. పాకంలో బాదుషాల్ని ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరమే లేదండి. 1 మినిట్ ఉంచితే సరిపోతుంది. పాకం పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా అవుతాయి. వీటిని పాకంలో ఎక్కువసేపు ఉంచేస్తే చాలా మెత్తగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1 మినిట్ పాకంలో ఉంచి వెంటనే పాకం నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, బాదుషా రెసిపీ రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. బాదుషా షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేను చెప్పిన విధంగా రెసిపీని ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరే చూడండి, మనం ప్రిపేర్ చేసిన బాదుషా సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ బాదుషా రెసిపీ మీ అందరికీ నచ్చిందా? అయితే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.